ఈరోజు ధర్మారము పులిమెరలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన కార్యక్రమాన్ని సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో వరలక్ష్మమ్మ గారు శేఖర్ గారు సేవకులుగా దేవాలయ ప్రాంగణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డోన్ తాలూకాలో ఎక్కడ లేని విధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని ఎంతో వ్యయప్రయాసాలతో దాతల సహకారంతో దేవాలయ నిర్మాణాన్ని నిర్మిస్తూ అందులో భాగంగా సిద్ధయ్య పాత్రధారిగా వరలక్ష్మి గారు గత 20-30 ఏళ్ళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల ప్రదర్శనలు ఇస్తూ అత్యున్నతమైన ప్రదర్శనలను అందిస్తున్నందుకు మేము జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఏ నాగరాజు, తర్వాత ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త డాక్టర్ మహమ్మద్ రఫీ గారు వీరికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రదర్శనలో మాలిబాబా సంస్థానం ముందు చూడడం జరిగింది. ఎక్కడ కూడా లేని విధంగా రాయలసీమకే ఆదర్శంగా ఒక బీసీ మహిళగా ఒక స్త్రీ పురుష పాత్ర వహించడం అనేది ఎంతో కష్టమైన పాత్ర. దాదాపు 12 గంటల పాటు నీళ్ళు తాగకుండా ఏమాత్రం విరామం లేకుండా పూర్తి టైర్లంతా ఒక స్త్రీ అంటే దాదాపు 50 సంవత్సరాల వయసులో కూడా శ్రీ సిద్ధయ్య స్వామి ఆశీర్వాదంతో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాదంతో ఆయన పాత్రధారునిగా చేయడం అనేది ఆ పాత్రకు ఆకర్షితులైన మేమిద్దరము వీడికి రావడం జరిగింది. అదేవిధంగా ఏమంటుందంటే మా గురువు నాగేంద్ర గారు ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగినాను అని ఆయన తెలియజేస్తుంది. శేఖర్ గారు వచ్చేసి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్ర మంత్రులతో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో పథకాలను అవార్డులు అందుకున్నాడు. ఆయన కూడా నిరుపేద దేవాలయాలకు తన వంతు మైక్ సెట్లను ఇచ్చి తక్కువ ధరకే సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ సిద్ధయ్య స్వామి ఆధ్వర్యంలో ఈ దేవాలయం ఇంత పెద్ద ఎత్తున తయారు కావడం అనేది ఇంకోటి అందరూ రాళ్ళు అంటే మనం వెంకటేశ్వర స్వామి, రాముడు, శివుడు అన్నీ అనుకున్నాము. కానీ కదిలే బొమ్మ అంటే ప్రత్యక్షంగా మానవ జాతిలో పుట్టి దైవత్వాన్ని అందించిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక నిజమైన ప్రకృతి దైవం అని మనం సూర్యచంద్రుడు ఎట్లునో వీరబ్రహ్మేంద్ర స్వామి అనేది నిజంగా దైవము అంటే ఆయన కదలాడే దైవము. కదలాడని దేవుళ్ళు గుళ్ళలో ఉంటారు. అట్లా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని ఇంత పెద్ద ఎత్తున తయారు చేసినందుకు సిద్ధయ్య గారికి, ఆ సేవకులు వరలక్ష్మి, శేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరూ ఈ యొక్క దేవాలయానికి తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలు, దాతలు ఇది వీళ్ళు తయారు చేసేది వీళ్ళ కోసం కాదు, మానవ కోటి కోసము ప్రతి ఒక్కరూ పూజ చేసుకునేది. ఈ దేవాలయం తయారు చేసిన తర్వాత బాడీకి ఇచ్చిన తీసుకోరు, అమ్మిన తీసుకోరు. దీన్ని నడిపించడం అనేది కేవలం భక్తుల ఆధ్వర్యంలో నడుస్తుంది. దాదాపు 60-70 లక్షల రూపాయల విలువయ్యే దేవాలయ నిర్మాణాన్ని పోయిన సంవత్సరం 9వ నెల స్టార్ట్ చేసి రేపు 9వ తేదీకి సంవత్సరం వార్షికోత్సవంలోనే ఇంత పెద్ద ఎత్తున దేవాలయాన్ని నిర్మిస్తున్నందుకు దేవాలయ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి సిద్ధయ్య గారు, వరలక్ష్మి గారికి, శేఖర్ గారికి, సేవకులకు, అదేవిధంగా వేరే గ్రామాల నుంచి వచ్చిన బాయపల్లి సుధాకర్ గారు, ఆయన ధర్మపత్నికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక కొచ్చెరు రమణ సేవకుడుగానే పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా తెలియజేస్తూ సార్ మహమ్మద్ రఫీ సారు దూదేకుల కులానికి చెందిన వ్యక్తి. చిత్తలపేట ఉద్యమ గారు కూడా ఇక్కడ భక్తులకు అన్నదానాన్ని స్వచ్ఛందంగా అందిస్తున్నందుకు ఆయన కూడా దేవాలయం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ మహమ్మద్ రఫీ సార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు ఆయన సిద్ధయ్య వంశస్థుడు, సిద్ధయ్య స్వామి వంశస్థుడే సాక్షాత్తు సిద్ధయ్య స్వామి వచ్చినట్ల ఆయన జీవితం అంతా ప్రతిరోజు నిరంతరము ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేస్తున్న ఈ సందర్భంగా సామాజిక సేవకుడు మహమ్మద్ రఫీ గారికి, అట్లే ఈ వరలక్ష్మమ్మ గారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఇన్ని రోజులైంది ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు కనుక ప్రభుత్వం కూడా వీళ్ళకి ఈ కళకు ప్రోత్సాహాన్ని అందిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.